ఈరోజు అనుభవ రాహిత్యంతో అనుభవం కలిగిన ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజా సమస్యల మీద పోరాడాల్సిన టైంలో, పరిష్కరించుకోవాల్సిన టైంలో కేవలం స్వార్థం కోసం ఈరోజు అసెంబ్లీని స్టాల్ చేయడం అనేది చాలా దురదృష్టకరం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినప్పుడు కూడా, గత హిస్టరీ ఏది చూసినప్పుడు కూడా ఎప్పుడు అభిప్రాయ సేకరణ చేస్తారు, నిపుణులతో చర్చిస్తారు, చివరికి ఒక నిర్ణయానికి వస్తారు, అవసరమైతే కన్విన్స్ చేస్తారు. అదే వారి యొక్క ఈరోజు అనుభవానికి కానివ్వండి, సమర్థత కానీ, సూచనలు అనేది అది నేను నమ్ముతున్నాను. అయితే ఈరోజు మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మేలు గురించి కానివ్వండి, రాజధాని నిర్ణయంలో కానివ్వండి ఎంత శ్రద్ధ తీసుకుంటారు, ఎంత ఎక్సర్సైజ్ చేస్తారనే దాని మీద కూడా ఈరోజు రాష్ట్ర ప్రజానీకానికి ఈరోజు కేవలం స్వార్థం కోసం, సొంత ఎజెండా కోసం మరి ఏ విధంగా ప్రభుత్వం మీద బురదల్లాలనే ఒక అభిప్రాయంతో ప్రజలను రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో తప్పితే ఈరోజు వారు లేవనెత్తిన అంశం అనేది సరైనది కాదు. రేపు అవసరమైతే మాట్లాడు, మంచి సూచనలు తప్పనిసరిగా పాలకపక్షం వాటిని సేకరిస్తుంది, మంచిది అనుకున్నప్పుడు తప్పనిసరిగా సేకరిస్తుంది. వాటన్నిటిని మరి మళ్ళీ మార్చుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుందనేది కూడా